ఒక వింత ఘటనైతే నెలకొంది. వింత ఘటన ఏ విధంగా నెలకొందంటే, ఒక ఊర్లోని సడెన్‌గా రాత్రి మాట్లు దగ్గర దగ్గరగా 1:00, 2 ఆ సమయాన్ని అర్ధరాత్రి ఒక అమ్మాయి కేకలు విపరీతంగా ఏడుపులు, నన్ను రక్షించండి, కాపాడండి అని చెప్పి పెద్ద పెద్ద కేకలు. ఇటువంటి సమయాన్ని ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే పల్లెటూరులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మెలుకువ వచ్చిందన్నమాట. మెలుకువ వచ్చి ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద కేకలు వస్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా భయపడ్డారు. సో, అర్ధరాత్రి అవడంతోటి పాపం వాళ్ళందరూ ఎవరు కూడా బయటికి రాలా. సో, ఇటువంటి క్రమంలో ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసింది ఆ మరుసటి రోజు. సో, ఎప్పుడైతే ఇలా తెలిసిందో మొత్తం ఆ ఊరు వాడ ప్రజలందరూ కూడాను తీవ్రమైన దుఃఖానికి లోనయ్యారన్నమాట. ఇదేంటిది రాత్రి ఈ విధంగా అయితే పెద్ద పెద్ద కేకలు గట్టా వినిపించాయి. అయ్యో! పాపం చనిపోయిందని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సో, ఇప్పుడు ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయింది అని చెప్పేసి ఊర్లో ప్రతి ఒక్కరు కూడాను క్షుణ్ణంగా దాని గురించి పరిశీలిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. లాస్ట్‌కి దాన్ని తీసుకొని వెళ్లి పోలీస్ దాకా చేరవేశారన్నమాట. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి బాడీ ఎక్కడికెళ్ళిందనేదే ఇక్కడ పెద్ద ట్విస్ట్ మాట. ఆ ట్విస్ట్ ఇంటే గనక మీకు ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే పోలీసులు ఎప్పుడైతే ఈ మెసేజ్ తెలుసుకున్నారో ఇమ్మీడియేట్‌గా అయితే ఆ ఊరికి వచ్చారు. ఊరికి వచ్చి మొత్తం అందరూ కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. మీరు ఏం విన్నారు? ఏం జరిగిందని చెప్పేసి ప్రతీది కూడా వాళ్ళని అడిగితే, సార్ పలానా రోజు, పలానా ఊరు, సార్ పలానా రోజు ఈ విధంగా అయితే అర్ధరాత్రి 1, 2 ఆ సమయాన్ని పెద్ద పెద్ద కేకలు గట్టా వినిపించాయి. ఇటువంటి కేకలు వేసినప్పుడు మేమందరం కూడా కాపాడదాం అనుకున్నాం. కానీ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మేము భయపడి మేమందరం కూడా బయటికి వెళ్ళా. ఆ మరుసటి రోజు తెలిసింది ఆ అమ్మాయి చనిపోయిందని. కానీ ఆ అమ్మాయిని చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రాత్రికి రాత్రే ఖననం చేసేశారు. అంటే భూమిలో కప్పెట్టేశారని కూడా తెలిసింది మాకని చెప్పేసి పోలీసులకి చెప్పారన్నమాట. ఎప్పుడైతే పోలీసులకి ఈ విషయం చెప్పారో ఒకేసారి వాళ్ళ ఫీజులు ఎగిరిపోయాయి. ఇదేంటిది రాత్రి కేకలు వినిపించాయి అంటున్నారు. అంతే కాకుండా ఆ అమ్మాయిని కూడా రాత్రే ఖననం చేశాయి అంటున్నారు అని చెప్పేసి పోలీసులు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారన్నమాట. డీప్‌గా ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఇంకో పెద్ద కారణం బయటపడ్డది. ఎందుకంటే మీరు చూస్తా ఉంటుంటే ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? నేటి సొసైటీలో ప్రజలు ఏ విధంగా తయారవుతుందని చెప్పేసి మీకొక ఐడియా వస్తది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబంలోని ఉన్నటువంటి ఒక సంబంధాలు, అంతేకాకుండా మనస్పర్ధల వల్ల జరిగిన సంఘటన. ఆ సంఘటన వల్ల అక్కడ ఒక అమ్మాయి చనిపోయిందన్నమాట. ఆ అమ్మాయి చనిపోయే విధానం మీకు చెబుతా ఉంటుంటే మీరు 100% కోపగ్రహితులవుతారు. అంతేకాకుండా తీవ్రంగా టెన్షన్ పడతారు, భయపడతారు కూడా మాట. సో, ఎప్పుడైతే పోలీసులు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారో, ఏదైతే ఈ అమ్మాయిని అక్కడ ఖననం చేశారో, తవ్వించి మళ్ళీ పోస్ట్ మార్టంకి పంపించారన్నమాట. ఎప్పుడైతే పోలీసులు ఆ అమ్మాయిని పోస్ట్ మార్టంకి పంపించారో, ఇంకా ఫీజులు ఎగిరిపోయే కారణాలు బయటపడ్డాయి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్‌లోని. ఏంటంటే, ఆ అమ్మాయిని రాత్రి అత్యంత దారుణంగా కొట్టి, పీకి నొక్కి అత్యంత దారుణంగాను చంపేశారంట. అది కూడా ఎవరంటే కుటుంబ సభ్యులే మాట. ఎందుకు చంపేశారంటే, ఆ తర్వాత పోలీసులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని అందరిని కూడా తీసుకెళ్ళి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ యొక్క స్టైల్‌లోని వాళ్ళు బయట పెట్టారన్నమాట. అదేంటంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరో తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తితో ప్రేమలో పడిందంట. ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పిందంట. ఏ కులమైనా గాని నాకు పర్లేదు. ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను నేను. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒకే కడా తిరిగైతే ఉందంట. ఇలాగ ఎప్పుడైతే ఒకే మాట మీద ఉందో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడాను రాత్రి సమయం అయినటువంటి 1, 2 ఆ సమయాన్ని అర్ధరాత్రిని దీన్ని ఏదో విధంగా అయితే కొట్టి చంపేస్తే గనక ఈ ఊర్లో ఎవరికీ తెలీదు. ఈ అమ్మాయి ఎక్కడికో ఎళ్ళిపోయింది అనుకుంటారులే అని చెప్పేసి ఒక డ్రామా ఆడారన్నమాట. ఇటువంటి డ్రామాలోనే ఆ అమ్మాయి పెద్ద పెద్ద కేకలు వేయడం, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను వినడం ఈ మాటలన్నీ కూడాను. ఆ అమ్మాయిని రాత్రి రాత్రి ఖననం చేయడం. ఆ తర్వాత గ్రామ ప్రజలందరూ కూడాను వాళ్ళ కుటుంబీకులనైతే విపరీతమైన ప్రశ్నలు వేయడం. రాత్రి మీ ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు గట్టా వచ్చాయి. ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి వాళ్ళని రోజు వాళ్ళ మీద ప్రశ్నలు గట్టా వేయడం. ఇలా ప్రశ్నలు వేయడంతోటి అమ్మాయి ఆరోగ్యం బాగోలేక కొంచెం ఫిట్స్ గట్టా వచ్చింది. దాని మీద పెద్ద పెద్ద కేకలేసింది. ఒకేసారి అయితే చనిపోయింది. తీసుకెళ్ళి మేము కప్పెట్టేసాం అని చెప్పడంతోటి మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా అనుమానం స్టార్ట్ అయిందన్నమాట. ఎప్పుడైతే ఇలాగ అనుమానం స్టార్ట్ అయిందో పోలీసుల దాకా ఈ మెసేజ్‌ని చేరవేశారన్నమాట. చేరవేసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే వీళ్ళ భాగవతం అంతా కూడా బయటపడింది. ఏంటంటే ఎవరో తక్కువ కులం అబ్బాయిని ప్రేమించాడని చెప్పేసి ఈ అమ్మాయిని ఏదో విధంగా వదిలించుకోవాలని ఊర్లో మా పరువు గట్టా పోతుందని ఈ అమ్మాయి వల్ల. అందుకే మేము ఆ అమ్మాయిని వదిలించుకున్నాము. అది కూడా ఎవరికీ తెలియకుండా చేద్దాం అనుకున్నాం గానీ తెలిసిపోయిందని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీలో చెప్పారన్నమాట.
చూడండి ఒకసారి ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఏదైతే యూపీ ఉందో ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటువంటి సంఘటనలన్నీ సర్వసాధారణాలే. ఎందుకంటే ఎక్కువ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతా ఉంటాయి. లేకపోతే ఇలా పరువు హత్యలు జరుగుతా ఉంటాయి. ఇటువంటియన్నీ కూడా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ జరుగుతాయన్నమాట. నాకదే అర్థం అవ్వదక్కడ. అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటదో అర్థం అవ్వదు. ఎప్పుడు చూసుకున్నా గాని ఒకరికొకరు చంపుకోవడం, లేకపోతే కుటుంబీకులను చంపుకోవడం, లేకపోతే ఎవరైనా అమ్మాయి ఎళ్తే గనక, లేకపోతే ఎవరైనా పెద్దావిడ ఎళ్తే గనక వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, ఇటువంటియన్నీ జరుగుతా ఉంటాయి. అసలు మీరు ఎక్కడైనా చూసారా? ఒక పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం అనేది మనం ఎక్కడైనా చూసామా అసల? అది యూపీలో జరిగింది. ఎందుకంటే మనం యాక్చువల్ చూసుకుంటే గనక సినిమాలో చూసాం. మన సౌత్ ఇండియన్ సినిమాస్‌లోని చాలామంది లేడీ కానిస్టేబుల్ మీద అత్యాచారం చేసి, తర్వాత చంపేసి, పూడ్చి చేయడం ఇటువంటి సిట్యుయేషన్‌లు గట్టా మనం సినిమాలో చూసాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని రీసెంట్‌లీగా ఒక మహిళా కానిస్టేబుల్‌ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసాడు ఒక వ్యక్తి. ఆ విషయం కూడా బయటపడింది. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైందన్నమాట. ఒక పోలీసునే ఈ విధంగా చేస్తారని చెప్పేసి అప్పట్లో చాలా దుమారం రేగింది. నాకు అదే అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ విధంగా ఎందుకు తయారవుతారు జనాలు. సో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి మ్యాటర్ కాదు. ఇదేంటంటే ఈ పరువు హత్య జరిగిందో, ఈ పరువు హత్యలు మన సౌత్‌లో కూడా జరిగాయి. మన ఆంధ్రాలో జరిగినాయి. అంతే కాకుండా మన తెలంగాణలో కూడా జరిగాయి. ఎందుకంటే వేరే వ్యక్తిని ప్రేమించారని, ఆ కులం ఏదైతే ఉందో కులం మన కులం కంటే తక్కువని, ఈ విధంగా తల్లిదండ్రులు చాలామంది పరువుగా ఫీల్ అయిపోయి కొంతమందిని చంపించడం ఇయన్నీ కూడా మనం చూసాం. రీసెంట్‌లీగా మన ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ఒక పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి తండ్రి పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కి 10,00,000 నుంచి 20,00,000 దాకా లంచం ఇచ్చి, ఆ అమ్మాయినైతే తన ఇంటికి తీసుకొచ్చి ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే అబ్బాయితో పారిపోయిందన్నమాట. అక్కడ పోలీసులు దాంట్లో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మొత్తం అంతా కూడా డీల్ నడిపించాడు. డీల్ నడిపించిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తండ్రి తీసుకెళ్ళిపోయాడు. ఆ అబ్బాయినేమో కొట్టి పంపించేశారు. తండ్రి తీసుకెళ్ళిపోయిన తర్వాత పరువుగా ఫీల్ అయ్యి ఇంట్లో కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత హత్య అని తెలిసిన తర్వాత పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే డీజీపీ లెవెల్‌లో ఎంక్వైరీ చేస్తే ఈ తండ్రి ఇచ్చిన డబ్బులు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ తీసుకోడని చెప్పేసి ఆ విషయం అంతా తెలిసిపోయింది. ఆ తర్వాత డీజీపీ కూడాను వీళ్ళందరిని డిస్మిస్ చేసాడు. రీసెంట్‌గా జరిగింది మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది ఈ విషయం. సో, అంటే నేను ఈ సిట్యుయేషన్ ఎందుకు చెప్తున్నానంటే, నేటి సొసైటీలోని ఎక్కువ శాతం చాలామంది పరువు, పరువు అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారన్నమాట. వాళ్ళు వేరే కులం, మన కులమే పెద్దని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నారు. ఇటువంటి మెంటాలిటీతో ఉండకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే చూసారు కదా! ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన మొత్తం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక కులం పేరుతోటి సొంత కూతురిని చంపుకుంటారా? ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి చాలామంది ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారన్నమాట. ఒక చిన్న విషయానికి కులం మీకేమైనా ఊడి పెడతదా అని చెప్పేసి చాలామంది ప్రశ్నలేస్తా ఉన్నారన్నమాట. తనకు నచ్చిన అబ్బాయితోటి ప్రే పెళ్లి చేయమని అడిగింది. దాంట్లో తప్పేముంది? మీకు నచ్చకపోతే గనక ఇద్దరిని కూడా కౌన్సెలింగ్ చేసి, వాళ్ళ మనసులో మారేదాకైతే ప్రయత్నాలు చేయాలి గానీ, ఈ విధంగా చంపడం కరెక్ట్ కాదు కదా! అని చెప్పేసి అందరూ కూడా ఉమ్మేస్తా ఉన్నారన్నమాట. కరెక్టే. ఒక అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా ప్రేమించిందనుకోండి, ప్రేమించినప్పుడు ఆ అమ్మాయికి మీకు నచ్చకపోతే గనక, ఒకవేళ మీకు కులాల ఫీలింగ్ ఉందనుకోండి, ఆ అమ్మాయికి నచ్చజెప్పే విధంగా చెప్పండి. ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇవ్వండి. ఆ అమ్మాయి మైండ్ మారినంత వరకు కూడా మీరు చెప్తూ ఉండండి. అంతేకాకుండా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి కూడా చెప్పండి. అంతేగాని ఈ విధంగా అయితే ప్రాణాలు తీసేయడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇటువంటి పనులు చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు పోతది. అంతేకాకుండా ఎవరైతే మీరున్నారో మీ భవిష్యత్తు కూడా పోద్దన్నమాట. ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం గాబట్టి. ఎవరికైతే మైనారిటీగా తీరిపోతదో వాళ్ళ యొక్క నచ్చిన వ్యక్తులతోటి పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు. మగ వ్యక్తి అయినా గాని, ఆడపిల్లైనా గాని. దాంట్లో మనం ఇంటర్ఫీల్ అయ్యే అవకాశం మనకు లేదు మాట. సో, తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. అనవసరంగా అయితే మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. ముందుగానే గమనించండి మీ పిల్లల్ని. ఒకవేళ మీరు గమనించకపోతే గనక ఈ విధంగా అయితే వేరే వ్యక్తులు ప్రేమిస్తారు వాళ్ళు. మీరు ముందుగానే గమనించుకొని మీ పిల్లల్ని మీ సంరక్షణలో పెట్టుకోండి. పెట్టుకుంటే గనక ఇటువంటి సమస్యలుండవు. ఒకవేళ వస్తే గనక ఏ కులమైనా పర్లేదు చక్కగా పెళ్లి చేసి, చక్కగా మీ అల్లుడిని మీ ఇంటికి తెచ్చుకోండి. హ్యాపీగా బతకండి. ఎందుకంటే కులాలు ఎక్కడ కూడా మనకి కూడు పెట్టవు. ఇక్కడ అగ్ర కులాలు, పేద కులాలని కాదిక్కడ. ఇక్కడ ధనవంతుడు, పేదోడు ఇక్కడ రెండే కులాలున్నాయన్నమాట. ఈ 2 కులాలు తప్పించి ఇంక వేరే కులాలు లేవు. ఎవరి దగ్గరైతే డబ్బుంటదో వాడు పెద్ద కులం. ఎవరి దగ్గరైతే డబ్బు లేదో వాడు పేద కులం. అంతే ఇంకేమీ లేదు మాట. ఈ కులాల పేర్లన్నీ పెట్టుకునేయి మన పెద్దవాళ్ళు అప్పట్లో పెట్టిన మనం సృష్టించుకున్న కులాల పేర్లు ఇయన్నీ కూడా. ఎవరు కూడాను కులంతో పలంగా పుట్టి ఎవడు రాలేదు. దేవుడు ఎవడు పెట్టలేదు మాట ఈ కులాలు. దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియోలో ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ కులాలకు సంబంధించిన విషయం కాదు. పరువు హత్యకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరైనా ఉంటే గనక భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెబుతున్నాను. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే సొసైటీలో 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తాను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.